గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మెగాస్టార్ చిరంజీవికే చుక్కలు చూపించారు. ఇళ్ల నిర్మాణాలు అనుమతుల కోసం ప్లాన్ సబ్మిట్ చేసిన వాళ్ళకి నిర్మించిన ఇళ్లకు మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత క్రమబద్ధీకరణకు ఎంతో మంది తమ ఇళ్ల ప్లాన్స్ను జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకుంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొందరి విషయంలో అంటే బాగా పలుకుబడి ఉన్న ప్రముఖుల విషయంలో ఇదే అధికారులు మరో రకంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళ పనులన్నీ కూడా చాలా క్విక్గా చేస్తూ ఉంటారు. వాళ్ళ దరఖాస్తులు ఆగమేఘాల మీద పరుగులు పెట్టి మరీ చేస్తారు. రోజుల వ్యవధిలోనే అన్ని అనుమతులు కూడా లేదంటే మార్పులు చేర్పులకు సంబంధించి ఏదైనా చెప్పినా ఆ సమాచారాన్ని అంతటినీ కూడా నోటీస్ రూపంలో అందించేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవికి జీహెచ్ఎంసీ అధికారులు చుక్కలు చూపించారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే 2002లో మున్సిపాలిటీ అనుమతి తీసుకొని చిరంజీవి G+2 అంతస్తుల ఇంటిని నిర్మించారు. ఇక ఈ మధ్యనే అదే ఇంటికి సంబంధించి మార్పులు చేర్పులు చేసి మళ్ళీ నిర్మించుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు మున్సిపల్ అధికారులు ఉలకలేదు పలకలేదు. మెగాస్టార్ అంటే ఎవరు అన్న విషయాన్ని చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్పేస్తారు. చిరంజీవి లాంటి ప్రముఖుడి దరఖాస్తును జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు సైడ్ చేసేశారు అనేది ఎవరికి అర్థం కాలేదు. అయితే ఎన్నిసార్లు కలిసినా ఎలాంటి ఉపయోగం కూడా కనబడలేదట. దీంతో మున్సిపల్ అధికారుల వైఖరిని సవాల్ చేస్తూ మెగాస్టార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చింది. ఇక కేసు విచారణ సందర్భంగా జడ్జి ఆశ్చర్యపోయినట్టు కూడా సమాచారం. దరఖాస్తును పరిశీలించి ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలంటూ జడ్జి అడిగినా కూడా మున్సిపల్ లాయర్ సరైన సమాధానం కూడా చెప్పలేకపోయారట. ఇక రెండు వైపులా వాదనలు విన్న న్యాయమూర్తి 4 వారాల్లోగా దరఖాస్తును పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటూ అయితే ఆదేశించారు. ఇక అసలు వివాదానికి వస్తే 2002లో చిరంజీవి స్థలం కొని ఇల్లు కట్టుకోవడం వరకు ఓకే. ఆ తర్వాత ఇంటికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాన్ని కూడా కొనుగోలు చేసుకున్నారు. ఆ స్థలంలో చేసిన నిర్మాణాలకే ఇప్పుడు మార్పులు చేయాలని అనుకుంటున్నారు. ఇక అసలు సమస్య అంతా ఇక్కడే మొదలైంది. సొసైటీలోని ముఖ్యుల్లో కొందరు చిరంజీవితో కుమ్మక్కై ఆ స్థలాన్ని సుమారు 4 కోట్లకే కొనుగోలు చేశారు. నిజానికి అప్పటికే మార్కెట్ రేటు ప్రకారం అయితే ఆ ఫ్లాట్ ధర సుమారు 20 కోట్లు ఉందట. అంటే 20 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని చిరంజీవికి 4 కోట్ల రూపాయలకే అమ్మేశారు. ఈయన కొనేశారు. అలా కొనుగోలు చేసిన స్థలంలో చేసిన నిర్మాణాలకే ఇప్పుడు చిరంజీవి మార్పులు చేర్పులు చేశారు. ఇంటికి మార్పులు చేశారు కాబట్టి జీహెచ్ఎంసీ ఆమోదం కోసం దరఖాస్తు చేసుకున్నారు. చిరంజీవి స్థలం కొనుగోలు చేయడమే అక్రమమని దాంతో వివాదం ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. చట్ట ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. జూబ్లీహిల్స్లో ఉన్న చిరు ఇల్లు పునరుద్ధరణ చర్యలో భాగంగా రిటైన్ వాల్ క్రమబద్ధీకరణకు జూన్ 5న జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో చిరంజీవి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఇటీవలే విచారణ చేశారు. చిరంజీవి దరఖాస్తును 4 వారాల్లోగా పరిష్కరించాలంటూ జీహెచ్ఎంసీని అధికారులను హైకోర్టు ఆదేశించింది.